తిరుమల శ్రీవారి దివ్యక్షేత్రం భక్తులతో పాటు ప్రముఖులతో సందడిగా మారింది. మొక్కులు చెల్లించుకునేందుకు పలువురు రాజకీయ ప్రభుత్వ రంగ ప్రముఖులు తిరుమలకు విచ్చేశారు. తాజాగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీహార్ ప్రభుత్వ సీఎస్ ప్రత్యయ అమృత్, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సతీమణి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనాలతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా బీహార్ సీఎస్ ప్రత్యయ అమృత్ కూడా శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు కూడా ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీస్సులు అందించారు. తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ సైతం శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవాళ కుటుంబ సభ్యులతో చేసుకోవడం చాలా ఆనందకరం. ఎంతో మంది భక్తులు ఎంతో దూరం నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వారికి టీటీడీ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేకమైన సదుపాయాలు కలిగించి ఎవరికి ఇబ్బంది రాకుండా మరి దర్శనం చేపించి ఉచిత భోజనాలు, ఉచిత బస్ సర్వీసు చేయడం ఇది చాలా సంతోషకరమైన విషయం. అలాగే తెలంగాణ నుంచి కూడా మా ఒక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలకు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సదుపాయాలు కల్పించి ఒక లెటర్ ఇచ్చి ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మా వివాహ మహోత్సవ సందర్భంగా 30 సంవత్సరాలు నేను మా ధర్మపత్ని ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వారి ఆశీర్వాదం పొంది తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా అధికారం రావాలని చెప్పి భగవంతుడిని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మరి అందరికీ బాగుండాలి, అందరూ బాగుండాలి.